जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। माधव कुंज बिहारी गोपी जन ఈరోజు ఏకాదశి నేను ఒప్పుకుంటాను, మీరందరూ ఉపవాసం చేస్తాను, ఇది కూడా ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ప్రసాదం ఉంది, మీకు తెలిసిన మీరు మీ ఎనర్జీని ఖర్చు పెడితే క్లాస్ అయిపోగానే మీకు ప్రసాదం ఇస్తారు, ఏం కంగారు పడకండి. మీరు ఎనర్జీ ఖర్చు పెట్టేస్తే ప్రభుజీ మేము చైర్ పై నుంచి లేస్తామో లేవమో అని అన్నారనుకోండి, మేమే మీ చైర్ దగ్గరికి తెచ్చిస్తాం ప్రసాదం. హరినామ సంకీర్తనలో మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా మీ దగ్గర ఉండే శక్తిని మొత్తం దారపోసి చెప్పండి నామాన్ని చెప్పేటప్పుడు, సరేనా? జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారీ। यशोदानन्दन व्रजजनरञ्जन यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्णा हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा
गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय 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 गोपाल जय राधा रमण हरि गोविंद जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे श्री राम जय राम जय जय राम श्री राम जय राम राम जय राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम हरे कृष्ण 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 हरे हरे राम राम हरे 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 राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय प्रभुपाद जय प्रभुपाद प्रभुपाद जय प्रभुपाद जय श्रील प्रभुपाद जय प्रभुपाद प्रभुपाद जय प्रभुपाद जय श्रील प्रभुपाद హరే కృష్ణ చాలా సంతోషం మీరు ఇంత ఎంతూజియాస్టిక్గా కీర్తన చేసినందుకు. మా శ్రీరామ్ ప్రభుని చూస్తూ మాకు రాముడి గురించి కూడా కొద్ది కీర్తన చేయాలి అని అనిపించింది. అందుకే రామనామాన్ని కూడా మొదలు యాడ్ చేసేసాం అన్నమాట. ఒకసారి మనం భాగవత ఆచార్య స్మరణ చేసుకొని ప్రారంభం చేసుకుందాం ఈరోజు ప్రవచనాన్ని. కింద కూర్చోవాలి అనుకునేవారు ముందుకొచ్చి కింద కూర్చుంటే అప్పుడు వెనకాల వచ్చే వాళ్ళకి ఈజీగా ముందుకి రాగలుగుతారు. ఇంకా ఇందులో కూడా కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉంటే కింద కూర్చున్నారనుకోండి, ఎవరికైతే చైర్ కావాలో వాళ్ళు చైర్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. కొంతమంది పాపం చైర్ కోసం వెయిట్ చేస్తున్నారు, కుర్చీల కోసం ఫైటింగ్ నడుస్తుంది కదా.
ఓకే, అందరు సెటిల్ కదా? సరే, ప్రారంభం చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాత సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ్చ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనీశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. గురవే గౌరచంద్రాయ రాధికాయ తథాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. ఈ పావన ఏకాదశి పర్వదినమున ఇంత మంచి భగవద్భక్తుల మధ్యలో కొన్ని భగవత్ సంబంధమైన విషయాలు పంచుకునే ఒక అదృష్టం దక్కినందుకు భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ అవకాశాన్ని అందించిన మన శ్రీరామ్ ప్రభు ఇంకా భక్త బృంద ఇంకంతా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందజేస్తూ ఈరోజు మీ అందరితో ఒక విషయం గురించి ప్రస్తావన చేయాలి అని మేము
దారిలో వస్తూ అనుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆలయం యొక్క మాహాత్మ్యం ఏమిటి? ఒక సమాజానికి ఒక గుడి ఎందుకు అవసరము? ఈ మధ్య మేము ఒక టీవీ ఇంటర్వ్యూలో మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. ఎంతమంది ఆ వీడియో చూశారు? ఎంతమందికి ఆ వీడియో ఫార్వర్డ్ మెసేజ్ రూపంలో వచ్చింది? మాకు 150 మంది పంపించారు ఆ వీడియోని. మేమన్నా అయ్యా మేమే ఇచ్చింది ఇంటర్వ్యూ, మాకు తెలిసి నేనేం చెప్పాను. మాకు ఈరోజే ఇంటర్వ్యూ చేసిన ఆవిడ ఫోన్ చేసింది, గీతాంజలి గారు, ప్రభుజీ మన వీడియో మొత్తం వైరల్ అయిపోయింది. ఎందుకు అని అంటే అందరి మనసులో కూడా ఇదే ప్రశ్న. ఇన్ని ఆలయాలు ఉండగా కొత్తగా ఇంకొక ఆలయం ఎందుకు? ఎంతమందికి ఈ ప్రశ్న ఉంది? ఎంతమందిని ఈ ప్రశ్న వేరే వాళ్ళు అడిగారు? ఎప్పుడైనా మీరు టెంపుల్కి డొనేషన్ ఇవ్వమన్నా, టెంపుల్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేయమన్నా, అరే ఇన్ని గుళ్ళు ఉండగా మళ్ళీ గుడి ఎందుకురా? ఎప్పుడైనా ఎవరైనా ఇలా అడిగారా అండి? ఇన్ని సినిమా థియేటర్లు ఉండగా ఇంకో సినిమా థియేటర్ ఎందుకు అని? మీకు తెలుసా ఇక్కడ పెద్ద మాల్ కడుతున్నారట, అందులో 10 సినిమా థియేటర్లు ఉంటున్నాయట. మనం ఏమనుకుంటాం? గొప్పగా చెప్పుకుంటాం, ఇంత పెద్ద మాల్ కడుతున్నారు, ఇన్ని సినిమా థియేటర్లు వస్తున్నాయి. ఎవరైనా అన్నారనుకోండి, 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక భవ్యమైన ఆలయం కడుతున్నారు అనగానే ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుందండి? ఆ ఇంటర్వ్యూలో అడిగినట్టుగా ఇన్ని ఆలయాలు ఉండగా మళ్ళీ ఎందుకు? దాన్ని దానం చేసేయచ్చు కదా. అసలు గుడి అంటే ఏమిటి? అసలు ఆలయం ఎందుకు అవసరం? ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నా. ఎంతమంది ఈ విషయం గురించి వినాలి అని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. చాలా సంతోషం. ఫస్ట్ మనం మందిరము అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. మందిరాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టెంపుల్ అని అంటారు. TEMPLE, టెంపుల్. అవునా? ఈ విషయాలు అసలు టెంపుల్ దేనికి స్టాండ్ అవుతుంది అని కానీ మనం తెలుసుకోగలిగితే గుడి ఎందుకు మనకు అవసరమో అర్థం. ఫస్ట్ టెంపుల్లో ఏం అక్షరం ఉంది? టీ అంటే ట్రాంక్విలిటీ. ట్రాంక్విలిటీ అంటే తెలుగులో ఏమంటారో తెలుసా? ట్రాంక్విలిటీ అంటే శాంతిని ఏర్పరుస్తుంది మందిరము. మనందరికీ అండి అన్నీ బాగానే ఉన్నాయి, ఒకటే ప్రాబ్లం ఏంటో తెలుసా? మనస్సు బాలేదు. ఒక ఆవిడ అన్నారు, ప్రభుజీ మా హస్బెండ్ నేను చెప్పిన మాటలన్నీ వింటాడు, అంత మంచి హస్బెండ్ నాకు దొరికాడు. మా పిల్లలండి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇద్దరికి కూడా బాగా చదువుకుంటారు. మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం తెలుసా? మా అత్తగారు అయితే చాలా మంచి ఆవిడ, చాలా అదృష్టవంతురాలని నేను అలాంటి అత్తగారు దొరకటం. ప్రభుజీ మాకు ఒక 5 BHK విల్లా ఉన్నది, చాలా సంతోషం అమ్మ. BMW కార్ ఉన్నది, చాలా సంతోషం. ఒకటే ఒక ప్రాబ్లం ఉన్నది ప్రభుజీ, మా కాలనీలో దోమలు చాలా ఎక్కువైపోయాయి. ఎన్ని బాగున్నా సరే ఈ ప్రపంచంలో ఏదో ఒక దాన్ని పట్టుకొని మన మనసు బాలేదు 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 అని దాన్నే పట్టుకొని ఉంటుంది. ఎంతమందికి ఈ అనుభవం ఉన్నది? మంచిగా ఉన్నదంతా వదిలేసి ఏదైతే పాడైపోయిందో దాని గురించే మన మనసు అటువైపే తీసుకెళ్తుంది. ఇంట్లో వాళ్ళు ఎన్ని రకాలు వండినా సరే, ఇదెందుకు కొద్దిగా చేదొస్తుంది ఏంటో చూడిది అని అన్నారా మీరు ఎప్పుడైనా? అంటే మీరు వండేవాళ్ళు కాబట్టి మీరు అన్నారు కదా, అందుకే ఇటువైపు చూశాను నేను. మన మనసు యొక్క ప్రవృత్తి అలాంటిదండి. మేము ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్ళామన్నమాట. అయితే ఆస్ట్రేలియాలో మా డివోటీస్ తోటి కూడా పంచుకుంటూ ఉన్నాను. అక్కడ సబర్బ్స్లో సాయంత్రం పూట 6-7 గంటల కల్లా మొత్తం మూసేస్తారు. ఎవ్వరు కార్లలో తిరగటం కానీ రోడ్డు పైన కనిపించటం కానీ ఏది ఉండదు. అక్కడ కంప్లీట్గా మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ.
మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా ఫ్రీ, మీకు ఏ రోగం వచ్చినా ఏ ఆపరేషన్ చేసుకోవాల్సిన అన్నీ ఫ్రీయే. మీకు ఆ విషయం తెలుసా, మేము ఆస్ట్రేలియాలో ఉన్న 15 రోజులలో ఒక్క హారన్ శబ్దం కూడా వినిపించలేదు మాకు. అక్కడ మేము ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు ఒక వెహికల్ అక్కడ ఆగితే మా వెహికల్ ఇక్కడ ఆగేది. అయితే మేము అడిగాం ఏదన్నా రూల్ ఉందా అని అంటే, ముందటి వాడి బోర్డు కనిపించేంత వరకు ఆపేసేయాలి, అందరు ఫాలో అవుతారా అంటే అందరు ఫాలో అవుతారు ప్రభుజీ చూడండి కావాలంటే. అందరు కూడా ఇంత గ్యాప్లలో ఆపేశారనమాట వెహికల్. అక్కడ వాళ్ళు అన్నారు, ఏమన్నారు తెలుసా, హారన్ కొడితే వెనకాల వాడు బూతు మాట్లాడినంత అఫెండ్ అయిపోతారట వాడు. హార్న్ కొడితే వెనకాల వాళ్ళు బూతులు మాట్లాడినంత కోపం వస్తుందట ముందుటి వారికి ఎవరైనా హార్న్ కొట్టారంటే. నేను అన్నాను, వీళ్ళందరినీ ఒక వారం రోజులు ఇండియాలో పెడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. మన వాళ్ళు హారన్ కొడతారు, బూతులు ఉడుతారు, ఆయనత కొద్ది గుద్ది కూడా వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తాం, ఏం లేదయ్యా. అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది తెలిసిన అండి పాపం. ట్రాఫిక్ జామ్లో కూడా వాళ్ళు ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోతే ట్రాఫిక్ నేనన్నా ఇదా ట్రాఫిక్ జామ్. మీరు కొద్దిగా మా మియాపూర్ రోడ్కి వచ్చి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు ట్రాఫిక్ జామ్ అంటే ఏంటో. మేము ఇప్పుడు కారులో వస్తుంటే ఆ కారు అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, నేనన్నా ఏమన్నా వే మర్చిపోయావు, లేదు ప్రభుజీ ఇక్కడ అన్ని గోతులు ఉన్నాయి వాటిని డార్జ్ చేసుకుంటూ వెళ్తున్నా. అయితే మేము విండో నుంచి చూసామన్నమాట, రోడ్డు కంటే గోతులు ఎక్కువ ఉన్నాయా ఇక్కడ. మమ్మల్ని అడిగారు, ప్రభుజీ ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్లలో మీరు ఏం చేస్తారు? ఏం చేయమండి, మంచిగా ప్రభుపాదుల వారి పుస్తకం ఓపెన్ చేసి చదువుకుంటూ ఉంటాం. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏం చేస్తుంది, మన మనస్సు ఏదో ఒక విధంగా మనల్ని ఎలా దాన్ని అడ్జస్ట్ అవ్వాలో మన మనసు నేర్పించేస్తుంది. అక్కడ ఎంత బాగుంది, ఎడ్యుకేషన్ ఫ్రీ, స్కూల్ ఫ్రీ, ట్రాఫిక్లో సౌండ్లు ఎవరు కొట్టరట, అందరూ 45% ట్యాక్స్ కడతారట తెలిసిన. మనం 18% ట్యాక్స్ కట్టడానికే చాలా ఏడుస్తారు జనాలందరూ. 45% ట్యాక్స్ కట్టుతూ అంత బ్రహ్మాండంగా ఉంది. అదేంటబ్బా ఈ దేశం ఇంత బాగుంది, మన భారతదేశం కంటే బాగుందా అనే లోపల ఏమన్నారో తెలుసా అక్కడ, ప్రభుజీ ఇక్కడ 70% మందికి మానసిక రుగ్మతలు ఉన్నాయి. ఏంటి చప్పట్లు కొడుతున్నారు? ప్రభుజీ మాకు కూడా అనిపించింది అక్కడ బాగుండి, ఇప్పుడు ఇది చెప్పారు కాబట్టి మాకు స్వాంతన వచ్చింది, మా మియాపూరే బెస్ట్ అనిపిస్తుంది. ఎన్ని మంచి ఉన్నా సరే 70% మందికి మానసిక రుగ్మతలు ఉన్నాయట. మన దేశంలో ఒకళ్ళు చెప్పారు, ప్రభుజీ మా అమ్మకి నేను డిప్రెషన్ ఉంది అని చెప్తే పారాసెటమాల్ వేసుకోమంటుంది. మనకి ఏమొచ్చినా సరే ఇది పట్టుకో, డోలో 650 క్రోసిన్ టాబ్లెట్ వేసుకో, ఏ రోగం వచ్చినా ఏమొచ్చినా, తలనొప్పి వస్తుందా క్రోసిన్ వేసుకో, జ్వరం వచ్చిందా క్రోసిన్ వేసుకో. మనం చూడండి ఎంత ఈజీగా, నిజంగా క్రోసిన్ వేస్తే తగ్గిపోతుంది కూడా. అది క్రోసిన్ బలమా అంటే మనకు తెలిసి మన నమ్మకం, ఈ దవా వేసుకుంటే మనకి తగ్గిపోతుంది. మా ఇంట్లో అయితే చిన్నప్పుడు క్రోసిన్ ఇచ్చేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏ రోగం వచ్చినా సరే జిందా తిలస్మాత్ ఇచ్చేది అనమాట. తలనొప్పి వస్తే జిందా తిలస్మాత్ తల రాసుకోవాలి, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అది నీళ్ళలో పోసుకొని తాగాలి, జలుబు అవుతే దాన్ని ఒక గుడ్డకు తీసుకొని పీల్చుకోవాలి. అన్నిటికీ అదే. ఎంత ఈజీ చూడండి ఇండియాలో బ్రతకడం అంటే. అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఎంతమంది అంటారు ప్రతి దానికి సొల్యూషన్ ఉంది మా దగ్గర. ఫ్యాన్ తిరగకపోయింది అనుకోండి, ఒక గరిట పట్టుకొని ఇలా తిప్పేసామనుకోండి, అది తిరగటం ప్రారంభం చేస్తుంది. అది గరిటెలో శక్తియా, లేదా హ్యారీ పాటర్ చూసారా పిల్లలు ఎవరైనా, అందులో వాళ్ళ దగ్గర మ్యాజిక్ వాండ్ ఉంటుంది చూడండి, అలా మనం ఏది పట్టుకొని ఏది ముట్టుకున్నా పనిచేయటం ప్రారంభం చేస్తూ ఉంటుంది మన ఇండియాలో. కానీ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో కూడా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎంతమంది మీ చిన్నప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి విన్నారు? చెయ్యొద్దండి ఒకసారి. మేము మెంటల్ గురించి విన్నాం, మెంటల్ ఆసుపత్రి ఒకటి ఉంది హైదరాబాద్లో ఎర్రగడ్డలో అని విన్నాం, కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటో వినలేదు అసలు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఆశ్చర్యం అండి, మేము ఎవరితోటి మాట్లాడుతున్నా సరే, ఎంతమంది యువతీ యువకులతో మాట్లాడుతున్నా సరే, ప్రభుజీ మాకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము టాబ్లెట్స్ వేసుకుంటున్నాము, మేము
కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి ఒక కౌన్సిలర్ దగ్గరికి వారంలో అరగంట సేపు వెళ్ళాలంటే ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా అండి? 3,500 రూపాయలు తీసుకుంటారు. అట్లా నెలకి 6-7 సార్లు వెళ్ళాలి సైకియాట్రిస్ట్ దగ్గర. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మా ఆశ్రమానికి ఒక సైకియాట్రిస్ట్ వచ్చారనమాట. బ్రహ్మచారులు అందరితో మాట్లాడుతున్నారు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి. ఒక 2 గంటలు చెప్పారు భారతదేశంలో ఎలా పెరుగుతుంది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని. దాని తర్వాత మా బ్రహ్మచారి ఒక ఆయన గూగుల్లో ఎతికి ఆయన ఒక ప్రశ్న అడిగాడు అనమాట. అందరికంటే ఎక్కువ సూసైడ్ రేట్లు సైకియాట్రిస్ట్లో ఉన్నాయట, ఎందుకు అని అడిగాడు. ఇది నిజమేనా అని అన్నారు. అని అంటే ఆయన నిజమే ఇది, ఎందుకంటే మీ అందరి ప్రాబ్లమ్స్ విని మీ అందరి ప్రాబ్లమ్స్ నెత్తిపైన వేసుకొని మావి కాకపోయినా సరే మావని భావిస్తూ మాకు డిప్రెషన్ వస్తుంది. అయితే నేను అన్నాడు, మీకంటే మేము చాలా బెటర్, ఎందుకంటే జనాలందరూ వచ్చి మా పైన ప్రాబ్లమ్స్ డంప్ చేస్తే మేము వెనకాలన్న బృందావన్ బిహారీకి సమర్పణ చేసేస్తాం. మా కృష్ణుడు ఇలా చక్కగా ఫ్లూట్ వాయించుకుంటూ అందరి ప్రాబ్లమ్స్ తీర్చేస్తాడు. కానీ చాలా కష్టమైన విషయం తెలిసిన అండి మీకు భగవంతుడు చేసే పని. ఆయనలా ఫ్లూట్ వాయిస్తూ నవ్వుతూ నించోవాలి చేయాల్సిన పని ఎవ్వరం చేయలేదు. ఒక ఆలయంలో ఒక ఆయన వెళ్ళి భగవంతుడికి చెప్పాడట, ఈరోజు ఇలా నించుంటావేంటి నువ్వు, ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసేసుకో అని అన్నారట. అన్నారట, అయ్యా నా పని నువ్వు చెయ్యలేవు నాన్న, చాలా కష్టమైనది అని అంటే, లేదు 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 ఒక్కరోజు ఆఫ్ తీసుకో, వీక్లీ ఆఫ్ ఉంటుంది తెలుసా మీకు? ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎంతమంది 9 to 5 వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మా ఆశ్రమంలో మా స్టాఫ్ 1 గంట ఎక్స్ట్రా పని చేసినా సరే వాళ్ళకి ఓటీ అని ఇస్తారు తెలుసా మీకు? మేము ఒకసారి ఒక ఆయన దగ్గర, అరే చాలా సడన్గా చాలామంది వచ్చేసారా, ఇది ఒక్కటి చేసి పెట్టు అనగానే అన్ని ఇలా చూపించాడు. అరుంధతి నక్షత్రం చూపిస్తారు చూడండి పెళ్ళయ్యాక. అయితే ఇలా చూసేసరికి అక్కడ వాచ్ ఉందన్నమాట. ఏంటబ్బా వాచ్ ఉంది అని చూసేసరికి, ప్రొద్దున 9కి వచ్చాను, టైం అయిపోయింది, నేను వెళ్తున్నా. నేను అన్నా, ఒరే ఒక్క 10 నిమిషాలు, టైం అయిపోయింది అంటే ఉండని ఇక్కడ. అలా పనిచేస్తారు. కానీ భగవంతుడు ఎప్పుడైనా అలా అన్నాడా అండి? భగవంతుడు ఎప్పుడైనా నేను టైం టు టైం మాత్రమే పనిచేస్తాను అని అన్నారా? మనం ఎప్పుడు వెళ్ళి ఆయనతోటి ఏం ప్రస్తావన చేసినా సరే ఆయన నవ్వుతూ వినడానికి ఎప్పుడూ రెడీగా ఉంది. ఇది నా బ్రతిమిలాడేటవరే రెస్ట్ తీసుకో ఒక్కరోజైనా రెస్ట్ తీసుకో అని అంటే, సరే నువ్వు ఇంత అంటున్నావు కాబట్టి ఈరోజు నేను రెస్ట్ తీసుకుంటా, కానీ నేను ఎలా అయితే నించుంటానో, ఎలా అయితే నేను ఉంటానో, ఏం మాట్లాడకుండా నవ్వుతూ అలా ఉండాలి నువ్వు అని అంటే, సరే అండి చాలా ఈజీ, ఏంటి ఇలానే కదా నించోవాలి, నించుంటాను, ఏం పర్వాలేదు అని అన్నారు. ఒక చాలా ధనవంతుడు ఒక ఆయన ఆలయానికి వచ్చాడు. వచ్చి పర్సులో నుంచి ఒక 5,000 రూపాయలు తీసి దానం వేసాక, ఇప్పుడు చూసారా మేము కొన్ని ప్రదేశాల్లో చూసామండి. మేము శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఒక దివ్య దేశంలో అన్బిల్ అనే దివ్య దేశం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక ఆయన వచ్చి పూజారికి 500 రూపాయలు ఇచ్చి, అయ్యా నాకు చేంజ్ ఇవ్వు అని అన్నాడు. సరే అని ఆ పూజారి 100 రూపాయలు 5 నోట్లు ఈయనకి ఇచ్చాడనమాట. ఇచ్చాక ఏం చేశాడు తెలుసా అండి, ఈ 100 రూపాయలు కూడా చేంజ్ ఇవ్వు అని చెప్పాడు. 10 రూపాయల నోట్లు తీసుకున్నారు ఆయన. 10 రూపాయల నోట్లు తీసుకొని లోపల నుంచి ఒక 2 రూపాయల కాయిన్ తీసి ఆయన చేతిలో పెట్టారు. తెలుసా మీకు, ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలోని. మేమైతే ఆశ్చర్యపోయాం. మేము అనుకున్నాం, దేవుడా వీడికి ఎప్పుడు బుద్ధి తెస్తావో, ఏ విధంగా తెస్తావో, కానీ గట్టి ట్రీట్మెంటే ఇవ్వాలి నువ్వు అని అనుకున్నాను నేను మనసులో. ఎందుకంటే అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నాను చూడండి మనం గుడి దగ్గరికి వెళ్ళి. చాలామంది మీకు తెలిసిన, ఎప్పుడైతే నోటు బందీ అయిపోయిందో పాత నోట్లన్నీ తెచ్చి హుండీలో వేసేసారట. ఎంతమందికి తెలుసు ఈ విషయం?
కుప్పలు కుప్పలు నోట్లు తెచ్చి భగవంతుడు హుండీలో ఇచ్చారు. ఇన్ని రోజులేమో ఇవ్వడానికి సరిపోలేదు, ఎలాగోనో వేస్ట్ అయిపోతుంది కదా అని ఇచ్చేశారనమాట, హుండీలో పడేశారు. నా మొక్కు కూడా తీరిపోతుంది. భగవంతుడికి ఏం నోటి ఇబ్బంది లేదు కదా, ఆయన ట్రాన్సాక్షన్స్ వేరే. ఇంతమంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్తున్నారు. మీరు ఎంతమంది వేశారు డబ్బులు వెంకటేశ్వర స్వామి దగ్గర? కొంతమంది నిలువు దోపిడీ అని చేస్తారట, తెలిసినా మీకేంటో? వెళ్ళాక వాళ్ళ దగ్గర ఉండే ఏ ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఎంత డబ్బులు ఉన్నాయో అన్నీ హుండీలో వేసి వచ్చేస్తారు. ముందుగానే తక్కువ క్యారీ చేస్తారట, అది కూడా ఉంది అందులో. ఎంత ఇవ్వాలనుకుంటారో అంతే పెట్టుకొని కూడా వెళ్తారట చాలామంది. కానీ అయ్యా, వెంకటేశ్వర స్వామి యొక్క అప్పు ఇప్పటికెందుకు తీరట్లేదు? రోజు మనం 3 కోట్లు వచ్చాయి, 4 కోట్లు వచ్చాయి, ఇంత డొనేషన్లు వచ్చాయి, కానీ ఎందుకు తీరట్లేదు అనుకుంటారు అప్పు? ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు తీరట్లేదు స్వామికి అప్పు? మాతాజీ అంటున్నారు వీళ్ళందరూ ఇవ్వడానికి ఇవ్వట్లేదు, ఇంత ఇచ్చి అంత తీసుకోవాలి అని అనుకుంటున్నారు కాబట్టి అవ్వట్లేదు అని అంటున్నారు. ఓకే, ఇంకా ధర్మంగా సంపాదించి వేసిన అమౌంట్ మాత్రమే భగవంతుడు తీసుకుంటాడు. ఇంకా మనీష్ ప్రభు అంటున్నారు మధ్యలో చాలా మంది నొక్కేస్తున్నారు ప్రభుజీ డబ్బులు, అందుకోసం భగవంతుడికి చేరట్లేదు, ఆయన అకౌంట్లో పడట్లేదు. ఇంకా ఏంటండి? భక్తితో సమర్పణ చేయట్లేదు, అందుకోసం భగవంతుడు తీసుకోవట్లేదు. మీకు విషయం తెలుసా? భగవంతుడు అన్నాడట, ఎవరైతే నా భక్తులు ఉంటారో ఆ భక్తులు నా పైన ప్రేమతో సమర్పణ చేసే డబ్బుల్ని మాత్రమే నేను స్వీకరిస్తా అని చెప్పాడట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? పాపం ఆయన భక్తులకి ఎక్కువగా డబ్బులు ఉండవు చాలాసార్లు, అందుకోసం వాళ్ళు ఏదో నయా పైసా అటు ఇటు వేసే దాంట్లోనే ఆయన సర్దు పెట్టుకొని ఆయన అప్పులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి భగవంతుడికి యొక్క సేవ, భగవంతుడు చేసే ఒక సర్వీస్, ఈయన 5,000 రూపాయలు హుండీలో వేసి పాపం ఆయన పర్స్ అలానే హుండీ పైన మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఈయన అనుకున్నాడు చెప్పాలని, నోటి దాకొచ్చింది, రే పర్స్ మర్చిపోతున్నావురా, నేను భగవంతుని కదా, నోరు మూసుకొని కూర్చున్నాడు. మళ్ళీ ఇలానే పడి ఒక పేద ఆయన వచ్చాడండి. పేద ఆయన వచ్చి అన్నాడు, వెంకటేశ్వర, నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, ఈ పెళ్లి సంబంధం కానీ నేను డబ్బులు లేకుండా చేయకపోతే ఇంకా నా కూతురికి పెళ్ళి కాదు, ఎలాగైనా సరే డబ్బులు ఈ తండ్రి, ఎలాగో ఒకలాగా కృప చేయి తండ్రి అని కళ్ళు తెరవంగానే ఇంత పెద్ద పర్స్ అక్కడ కనిపించింది. ఈయన అనుకున్నాడు, దేవుడి దయ, వెంకటేశ్వర స్వామి ఇక్కడ డబ్బులు ప్రత్యక్షం చేశారు అని పాపం ఈయన అనుకొని ఆ డబ్బుల్ని పెట్టుకొని వెళ్ళిపోయాడు. మూడో వాడు ఇంకొకటి వచ్చాడనమాట. వాడు ఏదో దర్శనం చేసుకుందామా అర్చన చేసుకుందామని వచ్చి నించునేసరికి ఈ పెద్ద ఆయన పర్సు పోయింది అని పోలీసులకు కంప్లైంట్ చేయటం, ఈయన పోలీసులను పట్టుకొని రావటం, ఈయన హుండీ దగ్గర నించోవటం, ఈయనను పట్టేసుకున్నాడు. ఏయ్ నిజం చెప్పు, పర్స్ ఎక్కడ పెట్టావు? అరే నేను తీయలేదురా పర్సు, నాకేం సంబంధం లేదు, నేనేదో దండం పెట్టుకోవడానికి వచ్చాను, నిజం చెప్తావా లోపల వెయ్యాలా అని అంటే, అయ్యా నాకు నిజంగా తెలియదండి అనగానే వాడిని ఒక్కటి లాగి ఒక్కటి బీకారనమాట. ఇంకా ఈయనకి లోపల భరించలేకపోయాడు. అయ్యో నా ముందు అమాయకుడికి ఒకరికి శిక్ష పడుతుంటే నేను ఎలా చూడాలి అని, ఓ ఉండండి 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 నేను చెప్తా అనగానే భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ సోదాపినండి నేను చెప్పేది. ఈయన దొంగతనం చేయలేదు, దొంగతనం అసలు నిజంగా ఎవరూ చేయలేదు, ఆయన పాపం పొరపాటును తీసుకెళ్ళిపోయారు, ఈయన పాపం పొరపాటును మర్చిపోయారు అని అన్నీ చేసి బాగా సెటిల్మెంట్ చేసి ఫుల్ సాటిస్ఫాక్షన్తో వచ్చి కూర్చున్నాడు అనమాట. పాపం ఈయన ఏదో టూర్కి వెళ్ళి ఉంటాడు, హాఫ్ డే లీవ్ వచ్చింది కదా అని వచ్చేసాడు. ఎలా అయింది, బాగా నించున్నావా భగవంతుడి రూపంలో అని అంటే, ఈరోజు ఎంతమంది జీవితాలు కాపాడాను నేను అనగానే భగవంతుడి లోపలికి డౌట్ వచ్చేసింది అనమాట. ఏం చేసి ఉంటాడు వీడు? అయ్యా ఏం చేసావురా నువ్వు అని అంటే, 3 జీవితాలు కాపాడాను నేను.
ఎలా కాపాడావు? ఒక పెద్ద ఆయన వచ్చాడు, పర్సు మర్చిపోయాడు, ఆయన పర్సు తెప్పించా. ఒక అమాయకుడు తీసుకెళ్ళిపోయాడు, ఆయన దగ్గర నుంచి ఇప్పించేశా. ఇంకొకడికి అమాయకుడికి జైలు శిక్ష పడిపోతుంది, వాడిని తప్పించేశా. అయ్యయ్యయ్యో, ఎంత పెద్ద పని చేశావు, ఎంత పెద్ద పని చేశావు. ఏంటండి, మంచి చేసినా మమ్మల్ని మంచికి ప్రోత్సహించరా మీరు? మీరేం దేవుడు? మీరు చెయ్యని పని నేను చేసి పెట్టాను, అదే ప్రాబ్లము. ఏమైంది అని అంటే అప్పుడు స్వామి ఈయనకు చెప్పాడు, ఈ ముసలాయన రేపొద్దున హార్ట్ అటాక్లో పోయేవాడు. వాడు ఎన్నటికీ ఏ వ్యక్తికి ఎప్పుడు కూడా దానం ఇచ్చిన వాడు కాదు. నేను అనుకున్నా వీడిని పర్సు మర్చిపోయింపజేస్తే ఆ పేదవాడికి దానం ఇచ్చినట్టు అవుతుంది, వీడి ద్రవ్యంలో పాపం కొద్దిగైనా వాడికి సుకృతి కలుగుతుంది, దానం ఇచ్చిన సుకృతి అని వాడిని ఇక్కడ మర్చిపోయింపజేశాను. పేదవాడి యొక్క పిల్ల పెళ్లి కాకపోతే వాళ్ళందరూ తమ ప్రాణాల్ని విడిచిపెట్టుకుపోవాలి అనే సంకల్పంతో ఉన్నారు. అందుకోసం వాడికి దీన్ని ఇప్పించారు. సరే, ఈ రెండు బాగానే ఉన్నాయి, కానీ అమాయకుడికి జైలు శిక్ష పడటం ఏమిటి అని అంటే, అయ్యా రేపొద్దున వాడి బోట్ వేసుకొని సముద్రంలో వెళ్ళబోతున్నాడు. సముద్రంలో తుఫాన్ వచ్చి ఆ సముద్రంలో వీడు బోట్ అంతా విరిగిపోయి చనిపోబోతున్నాడు. కాబట్టి జైల్లో ఉంటేనా సరే ప్రాణాలతో ఉంటాడని వాడిని జైలుకి పంపిద్దాం అనుకున్నా, నువ్వు 3 ప్లాన్లు నాశనం చేసేసావు. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఫ్లూట్ వాయించడంలో ఎంత మంచి చేస్తున్నాడు మనకి చెప్పండి. అదే భగవంతుడు కానీ మాట్లాడటం ప్రారంభం చేశాడు అనుకోండి, మన ప్రాబ్లమ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. ఎందుకంటే అండి, ఆయనకి తెలుసు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి అని. ఆయన నిరంతరం అదే పనిలో ఉంటాడు. అరే, ఎవరికి మంచి చెయ్యాలి, ఎవరికి ఎలా నేను ఇది చెయ్యాలి. భగవంతుడి యొక్క సర్వీసే అదండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవ్వరికి చెడు చెయ్యాలి అని చూడడు. అలా ఒక స్వామి ఒక మందిరంలో అలా కొలువై అందరికీ దర్శనమిస్తూ, అందరి యొక్క కోరికలు వింటూ, నవ్వుతూ నించునే ఒక ప్రదేశం. ఎంతమందికి మీ జీవితంలో మాకుండే కష్టాలు భగవంతుడికి వెళ్ళి చెప్పుకోవటం వల్ల మనసులో ఉండే భారం అంతా తీరిపోయి ప్రశాంతంగా అయిపోయాము అన్న అనుభవం ఎంతమందికి ఉంది? ఇక్కడ చెయ్యొద్దండి. భగవంతుడికి చెప్పుకోవటం వల్ల నా కష్టం పోకపోయినా భారం తీరిపోయింది అని అనిపించిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి. భగవంతుడికి ప్రార్థన చేసి నా కష్టాలలో నేను ఎదుర్కొనే ధైర్యం నాకు వచ్చింది అని ఎంతమందికి అనుభవం ఉంది? చేయొద్దండి. భగవంతుడికి చెప్పటం వల్ల ఆ కష్టం నాకు ఎందుకు ఇచ్చాడు అని కొద్ది సమయం తర్వాత నాకు అర్థమైంది అని ఎంతమందికి అనుభవం ఉంది? చెయ్యండి. చూసారా భగవంతుడు ఎంత ముఖ్యమో ఆలయంలో ఉండటం. భగవంతుడు ఉండటం వల్ల మనకి మనస్సు స్వాంతన అనేది కలుగుతుంది. అందుకే ది ఫస్ట్ టీ ఇన్ ద టెంపుల్ స్టాండ్స్ ఫర్ ట్రాంక్విలిటీ. దాని తర్వాత ఏం అక్షరం ఉంది? టీఈ. ఈ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. మీకు ఒక విషయం చెప్తాను. మనం ఒకసారి ఆలయానికి వెళ్తే ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చో తెలుసా అండి? మన సాంప్రదాయం ఏంటి, మన కల్చర్ ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, మన వ్యవహారాలు ఏమిటి. మేము చిన్నప్పుడు ఆలయానికి బ్రహ్మోత్సవాలకి, తర్వాత విశేష ఉత్సవాలకి, ధనుర్మాస వ్రతానికి వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఒక ఆలయంలో ఒక ఉత్సవం అని అంటే ఏమేం జరుగుతాయి చెప్పండి? చెయ్యొద్దండి, చెప్పండి. ఆలయంలో ఉత్సవంలో ఏమేమి జరుగుతాయి? ఏంటండి? ఉత్సవాలలో ఏమేమి జరుగుతాయి, మనం ఏమేమి చూస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఊరేగింపు చూస్తాము అని అనుకోండి. ఇంకా అలాంటివి ఇంకేం జరుగుతాయి? అభిషేకాలు జరుగుతాయి భగవంతుడికి. ఇంకా అలంకరణ జరుగుతుంది భగవంతుడికి. ఇంకా కీర్తన జరుగుతుంది. ఎవరో చాలాసార్లు కరెక్ట్, అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ప్రసాదాలు దొరుకుతాయి, చాలా ముఖ్యం.
దాని తర్వాత ప్రశాంతత టీలో అయిపోయేది, ఇప్పుడు ఈలోకి వచ్చేసాం మనం. భగవత్ కథ. ఎంతమందికి ఈ విషయం విన్నారో ఆలయానికి వెళ్ళాక 2 నిమిషాలు కూర్చోవాలి తప్పకుండా అని? ఎందుకంటారో తెలుసా అండి? అక్కడ నిరంతరము భగవంతుడి గురించి ఎవరో చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే 2 నిమిషాలు అక్కడ కూర్చొని ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో విని ఇంటికి వెళ్ళాలి. అందుకు చెప్పారు 2 నిమిషాలు కూర్చోమని. మనం ఏం చేస్తాం? బయటికి వెళ్తూ వెళ్తూ మేము చూసాం, బయటికి అడుగు పెట్టి మర్చిపోయాం కూర్చోటం, కూర్చో 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 ఇలా కూర్చుంటాడు. అక్కడ కొబ్బరికాయ నీళ్ళ ఇలా కొట్టి ఒక ముక్క నువ్వు ఒక ముక్క నేను తిని పద పద పద. ప్రవచనం ఎక్కడ లోపల జరుగుతుంది, అక్కడ కూర్చోడు. ప్రవచనంలో కూర్చుంటే వాడు ఏం చెప్తాడో సాధువు అని బయటికి వచ్చి మెట్ల పైన కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు జనాలు. అందుకోసం కాదండి, మనం కూర్చుంటే ఆలయానికి ఎక్స్ట్రా డొనేషన్లు ఏం రావు. మనకి జ్ఞానం రావాలని ఆలయంలో కూర్చోవాలి. ఇంకేం జరుగుతాయి ఉత్సవాలలో? సాధు సాంగత్యం. ఇంకా మన కల్చర్కి సంబంధించినవి కొన్ని జరుగుతాయి. ఏంటవి? భగవంతుడు ముందు నృత్యాలు జరుగుతాయి, చూసారా మీరు? భరతనాట్య సేవ, కూచిపూడి, కథక్, కోలాటం. కరెక్ట్. ఇంకా గాన సభలు చేస్తారు భగవంతుడికి. ఇప్పుడే త్యాగరాయ గాన సభలు అని చేస్తూ ఉంటారు, తెలుసా మీకు? ఎన్ని విశేషాలు మన ధర్మం గురించి మన దేశం గురించి ఒక్క ఉత్సవంలో నేర్చుకోవచ్చు తెలిసిన? ప్రతి ఒక్క దాంట్లో ఏంటి అర్థము, ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎంత వైభవమైన కల్చర్. కొన్ని కల్చర్స్ ఉన్నాయి, ఎవరిని మనం ఆక్షేపణ చేయాలి అని కాదండి, కానీ మీరు అక్కడికి వెళ్ళామనుకోండి మీకు ఏమీ కనిపించదు. అక్కడ ఏమీ సప్పుళ్ళు ఉండవు, ఏమీ జరుగుతూ ఉండదు అని మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఒకసారి మేము భద్రాచలంలో రాముడి దర్శనం కోసం వెళ్ళామన్నమాట. ఎంతమంది భద్రాచలంలో రాముడి దర్శనం చేసుకున్నారు? మేము రోడ్డు పైన నడుస్తుంటే ఒక 1000-2000 చెప్పులు ఉన్నాయి రోడ్ అంతా. మేము అనుకున్నా అదేంటి ఇక్కడ గుడి కూడా లేదు, 1000-2000 చెప్పులు ఎందుకు ఉన్నాయి అని కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏడుపులు వినిపిస్తున్నాయి. నాకు ఏం వినిపిస్తున్నాయో తెలుసా? ఏడుపులు. అందరు గట్టి గట్టిగా ఏడుస్తున్నారు. ఇదేంటి అబ్బాయి ఏడుస్తున్నారు, ఎవరైనా పోయారో ఏంటో చూద్దాము అని వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉందండి. అదేంటో ఇప్పటి వరకు మీకు అర్థమై ఉంటుంది అని మేము అర్థం అనుకుంటున్నాం. గట్టిగా చెప్పకండి, ఎవరైనా అర్థం కాని వాళ్ళు పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ బిల్డింగ్ అది, అక్కడ ఏం జరుగుతుంది అని. అయితే మేము లోపలికి వెళ్ళాం, పెద్ద కర్టెన్ ఉంది. ఆ కర్టెన్ తీసేసరికి అందరూ కింద పడి మీద పడి ఏడుస్తున్నారు. నేను అనుకున్నా, వామ్మో ఇదేం ప్రదేశం రా ఇలా ఉంది. బయట నుంచే నాకు డిప్రెషన్ ప్రారంభమైంది లోపలికి వెళ్తుంది. మేము చాలా ఆనందంగా వెళ్ళాము, కానీ వాళ్ళ ఏడుపులు చూసి నాకు కూడా ఏదైనా బాధ ఉందేమో అని అనిపించింది. నాకు ఏమన్నా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోయా. రాముడి యొక్క ఆలయానికి వెళ్తే అక్కడ స్వామి యొక్క అద్భుతమైన సుందరమైన అభిషేకము, అలంకరణ, మంగళ వాయిద్యములు, వేద మంత్రోచ్చారణ, ఆ పుష్పాలు, రంగురంగుల ఆభరణాలు, ఎంత అందం చెప్పండి అసలు మన సనాతన ధర్మంలో ఉన్నది, మన సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నది. ఈ అందమంతా మనకి తెలియాలి అని అంటే ఆలయానికి వెళ్ళాలి. ఆలయానికి వెళ్తేనే తెలుస్తుంది మన సంపద ఏంటి. ఎంతమంది తాజ్మహల్కి వెళ్ళారు? తాజ్మహల్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? మేము కూడా తాజ్మహల్కి వెళ్ళామన్నమాట. తాజ్మహల్కి వెళ్తే మేము అనుకున్నాం, వామ్మో దీన్ని ఎట్లరా 7th వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నారు అనేవాళ్ళు నిజంగా చూసారా తాజ్మహల్ని? తాజ్మహల్ ఏంటో తెలుసా అండి? శ్మశాన వాటిక. ముంతాజ్ అనే ఆవిడ యొక్క సమాధి ఉంది అక్కడ. మీరు చూసారనుకోండి మీకు అనిపిస్తుంది ఇప్పుడు మేము వెళ్ళిన వెంకటేశ్వర ఆలయం 100% బెటర్ అనిపిస్తుంది తాజ్మహల్.
ఒక్క ఆలయం కట్టాలి. శ్రీరంగం గుడిని కానీ మీరు చూస్తే 300 ఎకరాలు. తాంజావూరు గుడిని చూస్తే ఎంత అద్భుతమైన గోపురం అంటే అది ఎన్ని టన్నులు వేచేసే రాయి ఆ శివాలయం పైనకి ఎక్కిచ్చారో అని ఒక వీడియో చూసాం ఈ మధ్య. ఒక టెంపుల్ కట్టాక గోపురం కొద్దిగా కట్టేసి మొత్తం మట్టితో నింపేసేవాళ్ళని, నింపేసి నెక్స్ట్ ఫ్లోర్ కట్టేసి అక్కడి వరకు మట్టితో నింపేసేవారని, మళ్ళీ ఇంకో ఫ్లోర్ కట్టి మళ్ళీ మట్టితో నింపేసేవారు, మళ్ళీ ఇంకో ఫ్లోర్ కట్టేసి అంత దూరం వరకు మట్టితో నింపేసి మళ్ళీ మట్టిని మొత్తం క్లియర్ చేశారు. అసలు ఏమి శిల్పకళ నైపుణ్యం. హంపీలో విఠలేశ్వర మందిర్కి వెళ్ళారనుకోండి, మీరు ఆ పిల్లర్స్ పైన మీరు కొడుతుంటే మంగళ వాయిద్యాల యొక్క సప్పుళ్ళు వస్తూ ఉంటాయి. లేపాక్షి, అరే మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, సందు రంధ్రంలో నుంచి మీరు కానీ ఆ చిన్న వైర్ని తీసుకెళ్తే లోపలికి పాస్ అయ్యేంత మైన్యూట్గా చెక్కారు. కింద వేలాడే స్తంభము అని ఉంటుంది తెలుసా, కింద నుంచి ఇలా మనం క్లాత్ పెడితే మొత్తం స్తంభం మీద నుంచి వస్తుంది. అసలు ఏంటండి ఈ కన్స్ట్రక్షన్స్, ఎంత ఆర్కిటెక్చర్, ఎంత స్కిల్. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది మనకి? మందిరం ఉంటేనే తెలుస్తుంది. రెండవది ఎడ్యుకేషన్. TEM. ఎం అంటే ఏంటో తెలుసా? ఎనీ గెసెస్ ఆన్ వాట్ ఈస్ ఎం ఇన్ ద టెంపుల్? ఏమంటారు? మాస్టర్ పీస్. ఓకే. మెడిటేషన్. ఓకే. ఏంటండి? మెంటల్ హెల్త్. ఓకే. మేనిఫెస్టేషన్. చెప్పరా నేను? మేనేజ్మెంట్. టెంపుల్లో అన్నిటికంటే కాంప్లికేటెడ్ థింగ్. టెంపుల్లో ఎం స్టాండ్స్ ఫర్ మెడికేషన్, చికిత్స. అదేంటండి, గుడికి ఎవరైనా చికిత్సకు వెళ్తారా? వెళ్తారు. ఎంతోమంది టెంపుల్కి చికిత్సకు వెళ్తారు. మన శరీరానికి చికిత్స చేసే ప్రదేశం హాస్పిటల్ అయితే, మనస్సుకి చికిత్స చేసేదే మందిరం. మనస్సుకి చికిత్స చేస్తుంది మందిరం. ఆ భగవంతుడి యొక్క సుందరమైన దర్శనం చేయడం చేత, భగవంతుడి యొక్క సుందరమైన దర్శనం చేసి ఆయనని ఆరాధన చేసే భక్తుల యొక్క సాంగత్యం చేయడం చేత, ఆయనకి నివేదించిన మహాప్రసాదాన్ని స్వీకరించడం చేత ఎలాంటి మనసులో ఉండే రుగ్మత అయినా తొలగిపోవాల్సిందే. మీకు ఒక విషయం చెప్తానండి. ఎవరికైనా మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయండి, మాకు కష్టాలు ఉన్నాయండి, మేము బాధలలో ఉన్నామండి అని అన్నవాడిని ఇలా పట్టుకొని మన ఆలయంలో జరిగే జన్మాష్టమియో రాధాష్టమియో ప్రొద్దు నుంచి రాత్రి దాకా పెట్టండి. మళ్ళీ వాడికి కష్టం అనేది కనిపించదు, అనిపించదు. ఎంతోమందిని మా జీవితంలో మేము అలా చూసాం. ఆలయంలోకి వచ్చి ఆలయ వాతావరణలో వాళ్ళు పొందిన చికిత్స, మానసిక చికిత్స ఇంకా ఎక్కడ కాదు. TEMP. పీస్, ఇంకా పేషెన్స్, ప్రోగ్రెస్, పాజిటివ్ వైబ్రేషన్స్. వెరీ గుడ్. ఇంకా పాజిటివిటీ, ప్రొటెక్షన్, ఇంకా పాజిటివ్ ఎనర్జీ, ఇంకా ప్రశాంతత. పీ ఫర్ ప్రశాంతత కూడా. ప్రసాద్, పీ ఫర్ ప్రసాద్ చాలా ముఖ్యం. పర్పస్. ఓకే. ఏంటండి? ప్రవచనం.
మనం ఇంగ్లీష్ పీ గురించి అంటున్నాం, తెలుగు పీ కాదు. కానీ యాడ్ చేసేయచ్చు. తెలుగు వాళ్ళు దేన్నైనా యాడ్ చేసేయచ్చు కదండి. ఇంగ్లీష్లో తెలుగు, తెలుగులో ఇంగ్లీష్. ప్రేయర్. మీరు అందరూ చెప్పింది కరెక్టే, కానీ ఇంకొక వర్డ్ చెప్పనా నేను? ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ. ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్, ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనం ఆలయానికి వెళ్తే శుద్ధీకరణ జరుగుతుంది. ఎలా శుద్ధీకరణ జరుగుతుందండి ఆలయానికి వెళ్ళినప్పుడు? మనం ఆలయానికి వెళ్ళినప్పుడు భగవన్నామ స్మరణ ఎప్పుడైతే మనం చేస్తామో, చేతో దర్పణ మార్జనం భవమహ ధావాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యా వధూ జీవనం ఆనందాంబు నివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అందుకే ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా సరే మీరు ఎప్పుడూ సంకీర్తన జరుగుతూనే ఉంటుంది. అవునా? మీరు అబిడ్స్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, విశ్వకీర్తి ప్రభు కర్తాలు పట్టుకొని, మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎంత నిష్ఠగా చేస్తూ ఉండేవారు. మధ్య మధ్యలో పావురాలు వచ్చిందనుకోండి, ఆ కర్తాలు డమ్ 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 అని కొట్టుండే, ఆ పావురాలు పారిపోతూ ఉండేవారు. మేము అనుకునేవా ఎందుకబ్బా ఇలా గట్టి గట్టి కొడుతున్నారు కర్తాలు అనగానే పావురాల కోసం అనమాట. పావురాలు గుళ్ళోకి వెళ్ళగానే ఆయన కర్తాల సౌండ్ పెరుగుతుంది అనమాట. ఎంతమంది అబిడ్స్ టెంపుల్లో కీర్తనలో పాల్గొన్నారు? అసలు మేము అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తుంటే అసలు హైదరాబాద్లో ఉండే యువకులందరూ అక్కడే ఉన్నారు అనిపిస్తుంది మాకు కొన్నిసార్లు. ఎన్ని వేల మంది వెళ్తున్నారు అసలు. ఎందుకు వెళ్తున్నారండి వాళ్ళు గుడికి? మనం ఏమీ దొరకకపోతే వెళ్ళే రకాలు కాదు కదా, ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టే వెళ్తున్నాం కదా. ఏమి దొరుకుతుంది వాళ్ళందరికీ? మనస్సు శుద్ధీకరణ జరుగుతుంది ఎప్పుడైతే మనం అక్కడ కూర్చొని హరినామాన్ని పలుకుతామో, ఎప్పుడైతే మనం కూర్చొని ఒక చిన్న సేవ చేస్తాం. ఎందుకు ఇంకా 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 ఆలయాలు కావాలంటే ఇంకా 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 జనాభా పెరుగుతుంది, ఇంకా 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 ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా 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 ఆలయాలు కావాలి. మన మియాపూర్లో కూడా ఒక మంచి భవ్యమైన రాధాకృష్ణ మందిరం వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరి యొక్క మానసిక రుగ్మతలు కూడా తీర్చేసి వాళ్ళ యొక్క హృదయ శుద్ధీకరణ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనందరం సంకల్పం చేస్తామో ఆ ఆలయం త్వరగా రావాలి అని భగవంతుడికి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాం. స్వామి ముందు ఒకటే ప్రార్థన చేశాం, స్వామి ఇక్కడ త్వరలో ఒక భవ్యమైన మందిరం నెలకొల్పే విధంగా నువ్వు కటాక్షించు. ఎందుకంటే ఆయన దగ్గర ఇవి చాలా ఉన్నాయి కదండి. ఇవి లేకపోయిందనుకోండి మందిరం ఎలా వస్తుంది చెప్పండి? లక్ష్మి ఉంటేనే కదా నారాయణుడి యొక్క సేవ జరిగేది. ఎక్కడైతే నారాయణుడి యొక్క సేవ జరుగుతుందో అక్కడే లక్ష్మి వస్తుంది. పాపం మా రాధా బృందావన్ చంద్ర మందిర్ అని పూణేలో ఉంది. ఎంతమంది వెళ్ళారు పూణే రాధా బృందావన్ చంద్ర దర్శనం చేసుకోవడానికి? పాపం వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు, గుడి కట్టాలి గుడి కట్టాలి గుడి కట్టాలని. డబ్బులు రాలేదు. కానీ ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడి కట్టారో కోట్లు 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 డబ్బులు వచ్చారు. అప్పుడు ఆ డబ్బులు తీసి రాధాకృష్ణ మందిరం కట్టారు. బృందావనంలో ఏముందండి, పాపం పగడి కట్టుకుంటాడు, 2 పూలు ఇక్కడిక్కడ పెడతాడు, ఒక నెమ్మప్లించం కట్టుకొని ఓ మల్తాడు వేసేసుకుంటే అయిపోయింది, అలంకరణ రెడీ. కానీ మనసారికి అలా కాదు కదా. వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు మనులతో అలంకరణ చేయాలి. కాబట్టి మనందరం ప్రార్థన చేయాలి. ఈ ప్రదేశంలో కూడా ఒక సుందరమైన భవ్యమైన రాధాకృష్ణ మందిరం. ఎంతమంది ఇక్కడ మియాపూర్ ప్రదేశర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు? చెయ్యొద్దండి చూద్దాం. ఎంతమంది కనిపిస్తుంది ఇక్కడ ఒక మందిరం వస్తే ఎంత బాగుంటుంది, ఎంత చక్కగా. అంత దూరాలు వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లో. ఇక్కడే ఉందనుకోండి బ్రహ్మాండంగా రోజు ఆలయానికి వెళ్ళొచ్చు, సేవించుకోవచ్చు. మీకు విషయం చెప్పిన, ఒక సీక్రెట్ చెప్పిన, ఎంత కొత్త ఆలయం అయితే మీకు అంత సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది.
మీరు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అక్కడ. మీరు ఏదైనా సేవ చేయాలనుకోండి, వాళ్ళు అంటారు ఆల్రెడీ ఇంత లైన్ ఉంది, దాని తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ మాత్రం ఆలయం వచ్చిందనుకోండి, మీకు సేవలే సేవలు, ఉత్సవాలే ఉత్సవాలు, ఆపర్చునిటీసే ఆపర్చునిటీస్. కాబట్టి ఎంతమంది ఈ ఆలయం తొందరగా రావాలి, ఇక్కడ భవ్యమైన ఆలయం కోసం ప్రార్థన చేస్తాము అని అంత వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. ఎంతమంది దానికోసం కృషి కూడా చేస్తాము. అదేంటి 50% చేతులు కిందికి వచ్చేసాయి. మేము మొన్న ఒక ప్రదేశంలో భక్తులతో మాట్లాడుతూ, ఎంతమందికి జగన్నాథ రథోత్సవం చేయడానికి డబ్బులు కావాలి అనగానే అందరూ ఎత్తారు చేతులు. ఎంతమంది ఆలయంలో కొత్త టాయిలెట్స్ నిర్మించడానికి డబ్బులు కావాలి అనగానే అందరూ కావాలి కావాలి కావాలి. ఎంతమంది మన ఆలయంలో సెక్యూరిటీకి మొత్తం సెక్యూరిటీ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి డబ్బులు కావాలి, అందరూ కావాలి ప్రభుజీ, సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు. ఎంతమంది డబ్బులు తేవడానికి రెడీగా ఉన్నారు, డబ్బులు ఇవ్వడానికి కూడా కాదు, డబ్బులు తేవడానికి రెడీగా ఉన్నాడంటే చెయ్యి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అనుకున్నా మరి ఎలా వస్తుంది? అందరం ప్రయత్నిస్తే కదా, అందరం కృషి చేస్తే కదా, అందరూ తమ వంతు సహాయం చేస్తే కదా. కాబట్టి మనందరం మన ప్రయత్నపూర్వకంగా ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రీరామ్ ప్రభు ఉన్నారు. శ్రీరామ్ ప్రభు యొక్క నేతృత్వంలో ఎంతో చక్కటి భవ్యమైన మందిరం ఇక్కడ రావాలి అని వాళ్ళ యొక్క సంకల్పం ఉన్నది. కాబట్టి ఎవరైతే భక్తులు దాంట్లో సేవ చేయాలి అని అనుకుంటున్నారో ప్రభుజీని మనం కలవచ్చు. TEMPL. ఎల్ అంటే ఏమిటి? ఎల్ అంటే లెర్నింగ్, ఇంకా లవ్, ప్రేమ. ఎవరి పట్ల ప్రేమ? భగవంతుడి పట్ల ప్రేమ. ఇది చాలా ముఖ్యమండి. మేము మొన్న ఆదిలాబాద్లో ఉన్నాం. ప్రభుజీ వస్తున్నారా గుడికి జనాలు అని అంటే, వస్తున్నారు ప్రభుజీ, చాలామంది కాలేజ్ పిల్లలు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వస్తున్నారు, గుడిలో గంటలు గంటలు కూర్చుంటున్నారు. నేను అన్నా, గుడిలో ప్రేమ భగవంతుడి పట్ల పెంచుకోవడానికి కానీ ఇద్దరి మధ్యలో పెంచుకోవడానికి కాదు, దాన్ని ఎంకరేజ్ చేయకండి. ఎంతమంది చూసారు అలా జెండలు వచ్చి గుడిలో కూర్చొని ఏదో టైంపాస్ చేస్తూ ఉంటారనమాట. ప్రేమ పరస్పరంగా పెంచుకోవడానికి మందిరం కాదండి ప్లేస్, భగవంతుడి పట్ల పెంచడానికి మందిరం ప్లేస్. మనం ఏం చేస్తాం ఇప్పటి వరకు? ఎలా భగవంతుడితో బిజినెస్ చేయాలి అని మాత్రమే మనకు తెలుసు, కానీ ఎలా భగవంతుడితో ప్రేమించాలి అనే విషయం తెలియదా? మనం గుళ్ళోకి వెళ్ళంగానే ఎంత పెద్ద బోర్డు ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా? అర్చన, విశేష అర్చన, విశేష విశేష అర్చన, అభిషేకము, మహాభిషేకము. 5 రూపాయల టికెట్లు కొని 21 తరాలకు అర్చన చేయిస్తారు. పంతులు అంటాడు అయిపోయిందా? లేదండి లేదండి, మా బాబాయ్ గారి వాళ్ళ కొడుకు వాళ్ళ అత్తమ్మ గారి పిల్లవాడు పుట్టాడు, వాడి పేరు కూడా అర్చన చేయాలి. భగవంతుడితో ప్రేమ, భగవంతుడితో బిజినెస్ కాదు చేయాల్సింది. ఒక ఆయన సముద్రంలో వెళ్తూ ఉన్నారటండి, బోట్ ఇరుక్కుపోయిందట. వాడు భగవంతుడితో చెప్పారట, అయ్యా నన్ను కానీ ఈ బోటు నుంచి నన్ను విడుదల చేస్తే నీకు 1000 లడ్డూలు ఇస్తాను నైవేద్యంగా. అనగానే బోటులో తుఫాన్ ఏదైతే వస్తుందో ఆ తుఫాన్ ఆగిపోయింది, బోట్ ఆగిపోయింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి అని అన్నాడు. ఈయనకు లడ్డూలు ఏం చేసుకుంటాడులే అనగానే మళ్ళీ తుఫాన్ ప్రారంభమైపోయింది. ఏం లడ్డూలు వీడికి అనగానే తుఫాన్ ప్రారంభమై అరే ఏం లడ్డూలు అంటే నీకు బేసన్ లడ్డు కావాలా బూందీ లడ్డు కావాలా అని అడుగుతున్నా, సీరియస్గా తీసుకుంటావేంటి నా మాటలు? నీకు కావాలి అన్ని రకాలు, బేసన్ కూడా చేస్తా, బూందీ కూడా చేస్తా, ఆప. ఇలాంటి వాళ్ళం మనం అండి. మనల్ని భరిస్తున్నాడంటే భగవంతుడికి నిజంగా ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అంత కృతజ్ఞతలు.
భగవంతుడి పట్ల ప్రేమను పెంచేది ఆలయం. ఎప్పుడైతే మనం భగవంతుని చూస్తామో, భగవంతుడి యొక్క లీలలు వింటామో, భగవంతుడి యొక్క సుందరమైన దర్శనం చేసుకుంటాం. ఎంత సుందరం చెప్పండి. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు మాకు కాంచీపురం, నిన్న మేము ప్రవచనాలు చెప్తున్నాం, కేవలం 40 నిమిషాలు ఈ ట్రైన్లో. మాకు సమయం వచ్చినప్పుడల్లా శని ఆదివారాల్లో కాంచీపురానికి వెళ్ళి వరదరాజస్వామి దగ్గర దర్శనం చేసుకుంటూ వస్తుంటాం. అసలు ఏమి నవ్వు అండి, అసలు ఆయనది ఏమి నవ్వు. ఎంతమంది వరదరాజుల దర్శనం చేసుకున్నారు? అసలు ఆ స్వామి దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి అనే ప్రసక్తే ఉండదు, అంత సుందరంగా ఉంటాడు. మన తెలుగు వాళ్ళు కుప్పలు కుప్పలు జనాలు వస్తారు తెలుసా అక్కడికి, కుప్పలు కుప్పలు వస్తారు. భగవంతుడు ముందు నించొని పూజారిని ఏమంటారు తెలుసా? బంగారు పల్లి ఎక్కడుందండి. మీకు విషయం తెలుసా? భగవంతుడి దర్శనానికి టికెట్ ఉంటుంది అక్కడ, బంగారు పల్లి దర్శనానికి టికెట్ ఉంటుంది. ఇంత సుందరమైన స్వామిని వదిలేసి వాళ్ళు బల్లిని ముట్టుకోవడానికి వెళ్తున్నారు. మేము అనుకునే వాళ్ళం, సరే ఇప్పటి వరకు తెలియదు, కానీ ఇంత ముందుకొచ్చి స్వామిని చూసాక ఇంకా బల్లి వెనకాల పడతారేంటి వీళ్ళు? మేము ఎప్పుడు బల్లి దగ్గరికి వెళ్ళేది తెలుసా మీకు? ఎన్ని వందల సార్లు వెళ్ళాము, కానీ ఒక్కసారి ఒక డివోటీ గ్రూప్ ముంబై నుంచి వస్తే వాళ్ళని తీసుకెళ్తుంటే వాళ్ళకి కూడా బంగారు బల్లి చూడాలని అనిపించింది. సరే తీసుకెళ్దామని వెళ్తే ఆ బల్లిని అందరు ఇట్లా ముట్టుకుంటే మాకైతే అసలు ముట్టుకోవాలనిపించే కూడా, బల్లిని ఎవడు ముట్టుకుంటాడండి? బల్లి పడితే మనం స్నానం చేసి వస్తున్నామని, బల్లి కనిపిస్తేనే చాలా మందికి పడదు తెలుసా మీకు? అలాంటి బల్లిని వెళ్ళి వీళ్ళు ఇలా మసాజ్ చేసేసి, అంటే ఎంత మసాజ్ చేస్తే వాడు అన్ని పాపాలు చేసినట్టు. కొంతమంది వెండి బల్లిని, బంగారు బల్లిని, పక్కన సూర్యచంద్రులు ఉంటారు, పాపం వాళ్ళు అలానే ఉంటారు, వాళ్ళని కూడా ముట్టేసుకుంటారనమాట. వీడు కూడా ఏమన్నా పాపాలు తీసేస్తారేమో. కానీ ఆలయం మన పాపాలని డంప్ చేసే డస్ట్బిన్ కాదు. భగవంతుడి పట్ల ప్రేమను జాగరూకం చేసుకునే ఒక ప్రదేశం. లవ్, TEMPLE. ఈ అంటే ఎంకరేజ్మెంట్. ఓకే, ఇంకా ఎంగేజ్మెంట్. మందిరము ఎంగేజ్మెంట్ని ఇస్తుంది. మనం మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సేవ ఆలయం వల్ల జరుగుతుంది. ఒకళ్ళు టెంపుల్ ప్రెసిడెంట్గా సేవ చేయొచ్చు, ఇంకొకళ్ళు టెంపుల్లో పూజారిగా సేవ చేయొచ్చు, ఇంకొకళ్ళు టెంపుల్లో చక్కటి భగవంతుడి కోసం పూల మాలలు చేయడానికి సేవ చేయొచ్చు. మన రేణుకా మాతాజీ రాధా మదన్ మోహన్కి వస్త్రాలు కుట్టి సమర్పణ చేస్తారు, ఆ సేవ చేయొచ్చు. కొంతమంది భగవంతుడికి నైవేద్యములు వండి సేవ చేయొచ్చు, ఇంకొకడు భగవంతుడికి దానమిచ్చి సేవ చేయొచ్చు. ఎంతమంది వచ్చినా సరే, మీరు ఎప్పుడైనా ఇస్కాన్ సెంటర్కి వచ్చి మేము సేవ చేయాలి అని అనుకుంటే, లేదండి మా దగ్గర సేవ లేదు అని ఎప్పుడైనా విన్నారా? పరిగెత్తుతూ ఉంటాం మేము, ఎవరైనా దొరుకుతాడా సేవకి, ఎవరైనా దొరుకుతాడా సేవకి. మేము సేవ ఇస్తాము అని అంటే పారిపోయే వాళ్ళని చూసాం, కానీ మేము సేవ చేయాలి అని అంటే లేదు అని మాత్రం ఏ ఆలయంలో ఇప్పటికీ. శ్రీరంగం దగ్గర ఒక పుండరీకాక్ష అనే ఒక మందిరం ఉన్నది. ఎంతమంది శ్రీరంగ క్షేత్ర దర్శనం చేసుకున్నారు? తిరువెల్లరై అనే దివ్య దేశం. ఎంతమంది వెళ్ళారు అక్కడికి? పుండరీకాక్ష పెరుమాళ్ దర్శనానికి. అక్కడ శిబి చక్రవర్తి ఎంతమంది పూజారులని అపాయింట్ చేశారో తెలుసా ఆ స్వామి సేవకి? తెలుసా మీకు? గెస్ చేస్తారా? 2000 ఆలయ అర్చక కుటుంబాలని ఆయన అక్కడ నియమించారు శిబి చక్రవర్తి. 2000 ఫ్యామిలీస్ ఒక్క దేవుడికి సేవ చేయడానికి. ఎంతమంది ఒక సర్వీస్ టెంపుల్ వల్ల పొందుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. టెంపుల్ ఎంతమందికి సర్వీస్ చేస్తుంది ఇది ఆలోచించండి. ఒక ఇస్కాన్ టెంపుల్ ఒక ప్రదేశంలో ఉంటే ఎన్ని రకాలుగా
యూజ్ అవుతుంది అని అంటే ఎంతోమంది తిండి లేని వాళ్ళందరికీ తిండి దొరుకుతుంది, ఎంతోమందికి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఒక మందిరము ఒక టూరిజం పెంచుతుంది. ఇంకో విషయం తెలుసా మీకు? అటు పక్కన ఇటు పక్కన ర్యాండ్ రేట్లు కూడా పెరిగిపోతాయి. ముంబైలో ఒక ఆయన, పేరు చెప్పనులేండి, ఒక 10,000 అపార్ట్మెంట్లు కట్టాడు. ఏమని అడ్వర్టైజ్ చేసుకున్నాడో తెలుసా? గాడ్ ఈజ్ యువర్ నెక్స్ట్ డోర్ నేబర్ అని అడ్వర్టైజ్ చేసుకున్నాడు. దేవుడు మీ పక్కింటి ఆయన అనగానే అందరికి ఏంటి దేవుడు పక్కింటి ఆయనలా, దేవుడు పక్కింటి ఆయనలా అని చూసేసరికి అక్కడ భవ్యమైన రాధాకృష్ణ మందిరం కడుతున్నాము అనగానే వెంటనే అందరూ ఫ్లాట్లు కొనేసుకున్నారన్నమాట. కాబట్టి ఎన్నో ఉన్నాయండి. యథా తరోర్మూల విశేషణేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ. ఒకసారి వేర్లకి కానీ మనం నీళ్లు పోస్తే ఎలా అయితే మొత్తం చెట్టుకి శక్తి లభిస్తుందో, ఒక ఆలయం ఎక్కడైతే వస్తుందో, ఎప్పుడైతే ఆలయంలో భగవంతుడికి సేవలు చేయటం ప్రారంభం చేస్తామో ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది. అందుకు ఒక ఆలయం రావటము, ఒక ఆలయం ఉండటము అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే, ఆలయం అంటే విగ్రహాలు కాదు, ఆలయం అంటే డివోటీస్. కాబట్టి ఒక టెంపుల్ లైవ్లీగా ఉండాలి అని అంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ డివోటీస్ కాదు, ఒక భక్తుల యొక్క సంఘం కాదు. ఎన్నో పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయండి. మీరు దక్షిణ భారతదేశానికి వెళ్ళారనుకోండి, పెద్ద పెద్ద మందిరాలు, ఎవ్వడు రాడక్కడికి. చూసారా మీరు ఎప్పుడైనా? మీరు వెళ్తే కానీ పూజారి మన ముందే డోర్ తీసి లోపలికి వెళ్ళి, గర్భాలయం తీసి లోపలికి వెళ్ళి దీపం ముట్టించి ఆరతిచ్చిన ఆలయాలు కూడా మేము చూసాం. ఎందుకు? భక్తులు లేరు కాబట్టి. మనం ఎంత ఆలయం యొక్క కన్స్ట్రక్షన్ పైన ఇంపార్టెంట్ ఇస్తామో దానికి ఒక 100 రెట్లు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎలా భక్తుల యొక్క సాంగత్యం ఏర్పడుతుందండి అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే మనం శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన విషయాలు చెప్పినట్టుగా ఆచరించటం ప్రారంభం చేస్తామో, శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన సర్వీసెస్ ఇచ్చినట్టు చేస్తామో, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు ఎప్పుడైతే మనం జనాలకి పంచి జనాలు వాటిని చదువుతారో, మేము ఇప్పుడే నిన్నగాక మొన్న ఢిల్లీ నుంచి వస్తున్నాం అనమాట. మొన్నే మా జపా క్లాస్లో ఈ విషయం గురించి చెప్పాను. మేము ఇంట్లో ఉన్నామో దామోదర కీర్తన ప్రభు నిత్య లలిత మాతాజీ మాటల్లో అడుగుతున్నా, మీరు అసలు భక్తిలోకి ఎలా వచ్చారు అని అంటే ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? ప్రభుజీ, నేను ఏథీయిజం పైన PhD చేశారు ఆవిడ. నాస్తికవాదం, నిరీశ్వరవాదంలో PhD చేశారు ఆవిడ. నేను అడిగాను, మాతాజీ మీరెలా మారిపోయారు అని అంటే, శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత చదవటం వల్ల మారాను అని ఆవిడ చెప్పింది. బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్లో ఆవిడ ఆర్టికల్ వచ్చింది. మా జపా గ్రూప్ భక్తులందరికీ చూపించాము. ఆవిడ ఎలా ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం చదవటం వల్ల, ఇప్పుడు మనకి దారిలో 10 మంది దొరుకుతారు, నేను దేవుడిని నమ్మను 2 ప్రశ్నలు వేస్తే వాడి దగ్గర ఆన్సరే ఉండదు. నేను అన్నా, మిమ్మల్ని తీసుకెళ్తాను, అసలు ఈ ఏథీస్టులు అనే వాళ్ళందరికీ మీరు క్లాస్ ఇవ్వాలి అని చెప్పారు. ఏథీయిజంలో PhD చేసిన ఆవిడ ప్రభుపాదుల వారి యొక్క పుస్తకం చదివి మనసు మారింది అని అంటే, మన మనసులు ఎందుకు మారవండి? మనకి చిన్నప్పటి నుంచి కృష్ణ, రామ, ఏకాదశి ఏంటి, గుడి ఏంటి, ఆలయం ఏంటి అన్నీ తెలుసు కదా. కానీ మనల్ని మార్చడం ఇంకొద్ది కష్టమైన జాబ్. ఏంటో తెలుసునండి, ఆవిడ పూర్తిగా ఏథీయిజంని నమ్మింది, మార్చగలిగాం. పూర్తిగా భగవంతుడిని నమ్మాడు, జీవితం తరిస్తుంది. కానీ మనలాంటి వాళ్ళం ఏంటంటే, ఉన్నాడు, నా పని చేసినంత వరకు మంచోడు,
నా పని చేయలేదంటే బ్యాడ్ ఫెలో, నాకు అడిగింది ఇబ్బంది అంటే వర్స్ట్ అని మనం భగవంతుడికి రేటింగ్ ఇస్తాం, భగవంతుడికి రిపోర్ట్ కార్డు ఇస్తాం. మనకి అనికింది అరే నేను ఇది చేశానే, ఇలా కోరుకున్నానే అవ్వలేదు అని అంటే ఈ దేవుడు పవర్ఫుల్ కాదు, ఇంకెక్కడైనా పవర్ఫుల్ ఉన్నాడా? ఇలాంటి వాళ్ళని మార్చటం అన్నిటికంటే కఠినం. మీరు అటైనా వెళ్ళండి, ఇటైనా వెళ్ళండి, కానీ రెండు పడవలలో కానీ కాలు పెడితే ఏమవుతుంది? మునిగిపోతాం. కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే, అటున్న వాళ్ళైనా, ఇటున్న వాళ్ళైనా, మధ్యలో ఉన్న వాళ్ళైనా, పైన ఉన్న వాళ్ళైనా, కింద ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాల యొక్క సాంగత్యంలోకి, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల యొక్క సాంగత్యంలోకి, వాళ్ళ మార్గంలో నడిచే భక్తుల సాంగత్యంలోకి వస్తే మారకపోవటము అనేది ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే డెడికేటెడ్గా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సర్వీస్ చేస్తాం, శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినవి, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు చెప్పిన మార్గదర్శకంలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే జీవితంలో దాన్ని ఆచరిస్తామో, అప్పుడు మన చుట్టూ ఒక మంచి కమ్యూనిటీ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే కమ్యూనిటీ ఏర్పడుతుందో అప్పుడు భగవంతుడు వచ్చాడనుకోండి, అక్కడుండే వాతావరణము, అక్కడుండే వైభవము వర్ణనాతీతమైంది. కాబట్టి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం, మన వైపు నుంచి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి ఆలయం ఇక్కడ ఏర్పడాలి అని, ఒక మంచి భక్తుల యొక్క సమాజం ఇక్కడ రావాలి అని, మనందరం కూడా సేవ చేసుకునే ఒక అదృష్టం కలగాలి అని, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఖ్యాతి ప్రపంచ నలుమూలలా ఎలా అయితే పెరుగుతుందో, ఈ ఆలయం ద్వారా, ఈ భక్త సమాజం ద్వారా మరింత ముందుకెళ్ళాలి అని ప్రార్థన చేస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక 2 క్వశ్చన్స్. ఎస్ మరి. ఏంటండి? టెంపుల్స్ దగ్గర ఇల్లుంటే బాగుపడిపోతారు కదా, అందుకోసం వద్దు అని అంటారన్నమాట. టెంపుల్ దగ్గరే ఉన్నామనుకోండి, ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుంది. దూరంగా ఉన్నామనుకోండి, చెప్పచ్చు ప్రభుజీ మేము దూరం కదా ప్రభుజీ వెళ్ళలేము మేము. టెంపుల్ పక్కనే ఉన్నాడు అనుకోండి, ఏ సేవ వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళకే ఫోన్ వస్తుంది, టెంపుల్ దగ్గర ఉన్నారు కదా మీరు ఈ సేవ చేస్తారా? టెంపుల్ దగ్గర ఇల్లు ఉండటం అన్నిటికంటే అదృష్టం. ఒక ఆలయం దగ్గర ఇల్లు ఉండటము అని అంటే వాళ్ళు ఎన్ని జన్మలు చేసుకున్న సుకృతో చెప్పలేము. మేము ఆస్ట్రేలియా సిడ్నీలో రాధా గోపీనాథ్ టెంపుల్లో ఉన్నప్పుడు ఒక డివోటీ ఫ్యామిలీ మమ్మల్ని పిలిచారనమాట. వాళ్ళు టెంపుల్కి పక్కనే, ఇది టెంపుల్ అంటే ఇది వాళ్ళ ఇల్లు. వాళ్ళు అన్నారు, ప్రభుజీ మేము ఈ ఇల్లు కొనుక్కునే డబ్బులతో ఒక పెద్ద ఇల్లు సబర్బ్స్లో కొనుక్కోవచ్చు, కానీ మేము అనుకున్నాం ఆ ఇల్లు మాకొద్దు, భగవంతుడి పక్కనే ప్రతిరోజు వెళ్తాం ప్రభుజీ, ప్రతిరోజు ప్రసాదం. మా పిల్లవాడైతే మా ఇంట్లో తింటాం కంటే ఎక్కువ గుళ్ళోనే తిని పెరిగాడు వీడు. ఎంత అదృష్టం ప్రభుజీ, అందుకే మేము ఆ పెద్ద ఇల్లు సాక్రిఫైస్ చేసేసుకున్నాం, ఈ చిన్నిల్లే ఆ స్వామి ముందు ఉండే ఇల్లే మాకు వైభవము అని చెప్పారు. కాబట్టి ఎంత అదృష్టం. ఇలాంటి పిచ్చి పిచ్చి అపోహలు అనేవి చాలా ఉంటాయి మన ఈ వీళ్ళల్లో, కానీ ఎటువంటి అపోహ అవసరం లేదు. గుడికి ఎంత దగ్గరగా ఉంటే మనకి అంత మంచిది. కాబట్టి ఎక్కడైనా మీకు తెలుస్తుంది అంటే ఇక్కడ ఆలయం వస్తుంది అనగానే మన శ్రీరామ్ ప్రభుని అడగండి, దగ్గరలో ఏదైనా అపార్ట్మెంట్లు ఉన్నాయా అంటే అక్కడ కొనేసుకోండి. ఇంకో సంవత్సరం లోపల మనం అక్కడ ఆలయ ప్రతిష్ఠ జరిగిపోయింది అనుకోండి, మీకు ఇంకా దానికంటే వైభవం ఇంకేం కావాలి చెప్పండి. కాబట్టి టెంపుల్ దగ్గర తప్పకుండా గుడి ఉండాలి, టెంపుల్ దగ్గర తప్పకుండా ఇల్లు ఉండాలి. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎస్ మరి.
దేవుడు టెంపుల్కి వెళ్తే దేవుడిని కోరుకోవాలంటారు. ఏమి కోరుకోవాలి అనా? కోరుకోవాలి. ఏం కోరుకోవాలి తెలుసా? ఏం కోరికలు ఎప్పుడు నిన్ను కోరుకోవద్దు అని కోరుకోవాలి. స్వామి పొరపాటున కూడా నిన్నెప్పుడు నేను అడగకూడదు, అలాంటి బుద్ధి నాకు ఇవ్వు అని కోరుకోవాలి. అదొక్కటే కోరిక మనం భగవంతుడికి చేయాలి. ఎందుకంటే ఏదైనా తెలియని వాడిని అడగచ్చు, కానీ మన ముందు బయట అంతా తెలిసిన వాడికి ఏం అడుగుతామండి? మనకి ఏమి మనకు కావాలో తెలుసు, ఏది మనకి ఇవ్వాలో కూడా తెలుసు. కాబట్టి అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏమీ అడగవలసిన అవసరం లేదు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? ఎస్ ప్రభుజీ. భక్తిలో స్పీడ్గా ముందుకెళ్ళి స్పీడ్గా వెనకాలకి వెళ్ళిపోతారు. వెనకాలకి వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనం భగవంతుడు ఎలా అయితే ఒకసారి తన దగ్గరికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టకుండా ఉంటారో, మన భక్త సమాజం అంత వైబ్రెంట్గా ఉండాలి. ఒకసారి అడుగుపెట్టిన వాళ్ళకి ఇదే వైకుంఠము అనే విషయం అర్థం అవ్వాలి. అది అర్థం చేసుకోవాలి అనే వాళ్ళకి అర్థం అవుతుంది. మన వైపు నుంచి అంత బ్రహ్మాండంగా ఆ సమాజాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి భక్తిలో భగవంతుడు శాస్త్రాలు చెప్పే విషయం ఏంటి అని అంటే, అన్నిటికంటే అన్ఫార్చునేట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవరంట అని అంటే, భక్తి గురించి తెలిసి ఆచరించలేకపోయిన వాడు అన్నిటికంటే అన్ఫార్చునేట్ పర్సన్. కాబట్టి భక్తిలో నిలకడ అనేది మనకు అవసరం. కానీ వెనకాలకి వెళ్ళిపోయాము, మళ్ళీ ముందుకెళ్ళకూడదా అని అంటే అలా కాదు. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య అని భగవంతుడు గీతలో చెప్పారు. ఎలాంటి వారైనా సరే నన్ను ఆరాధించటం చేత మళ్ళీ మనకి డియర్ అయిపోతారు. ఓకే, ఎస్ ప్రభు. ఏంటండి? లాస్ట్ పాయింట్ రిపీట్ చేయండి. ఇంకో మైక్ ఉందా? అర్థమైందా మీకు ప్రశ్న? కొంతమంది చాలా పాపాలు చేస్తాడు, కానీ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం BMW పెద్ద పెద్ద కార్లలో పెద్ద పెద్ద బంగ్లాలలో ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, పాపం అసలు పాపమే ఎరుగని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆలయానికి వెళ్తారు, పాపం వాళ్ళు మాత్రం ఏదో సైకిల్ ఇలా కష్టపడుతూ తొక్కుతూ లేదా ఏదైనా స్కూటీలో కానీ షేరింగ్ ఆటోలో కానీ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు మంచి పద్ధతి అంటారు? ధర్మాన్ని ఆచరించి భగవంతుని ఆశ్రయించే వాళ్ళు మంచి వాళ్ళ, లేదా అన్ని తప్పులు చేసి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని కార్లలో తిరిగే వాళ్ళు మంచి వాళ్ళ? ఆ కారులో వాడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడేమో మనకేం తెలుసండి? మనం BMW కార్ని చూస్తున్నాం, కానీ BMW కార్లో వాడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడా, వాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడా, లేదా IT అధికారుల దగ్గరికి ఇంటరాగేషన్ కోసం వెళ్తున్నాడా మనకేం తెలుసు? ఏమీ లేని వాడికి తెలుసు. కనీసం వీడికి గుళ్ళో దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళి మామిడి పండు రసమైనా తాగే యోగ్యత ఉంటుంది వీడికి. ఎన్ని డబ్బులు సంపాదించినా సరే రాత్రిపూట నిద్ర లేకుండా గుప్పడు మాత్రలు మింగే వాళ్ళు తెలుసా మీకు? అయినా సరే ప్రభుజీ మీరు చెప్పేవన్నీ అర్థమవుతుంది, కానీ వాడు BMW కార్లో ఎందుకు తిరుగుతున్నాడు? వాడికి అసలు BMW ఎట్లొచ్చింది ఇది చెప్పండి నాకు చాలు అని ఒక దగ్గర ఒకళ్ళు అన్నారు. మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు అనలేదనుకోండి. మనకి ఇప్పుడు వాళ్ళు చేసే చెడు కనిపిస్తుంది, కానీ ఇంతకుముందు వాళ్ళు చేసిన మంచి మనకి తెలియదు కదా.
ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్న మంచి మనకి కనిపిస్తుంది, కానీ ఇంతకు పూర్వం వాళ్ళు చేసిన చెడు మనకి తెలియదు కదా. ఎంతమంది అంటారు ప్రభుజీ వీడి జీవిత చిట్టా మొత్తం నాకు తెలుసు, పుట్టినప్పటి నుంచి వాడు ఏం మంచి చేశాడో ఏం చెడు చేశాడు తెలుస్తుందా అండి? మనకి జీవితంలోనే తెలియకపోతే ఇన్ని జన్మాంతరాలు వాడు ఏం కర్మ చేశాడో ఎలా తెలుస్తుంది? కాబట్టి ఎవరి కర్మ ఫలితము వాళ్ళకు వస్తుంది. ఎప్పుడో మంచి చేశాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు చెడు చేస్తున్నాడు, రేపు రొద్దున అనుభవిస్తాడు. ఎన్నడో చేసిన తప్పులకి ఇప్పుడు పాప కష్టాన్ని అనుభవిస్తున్నారు, కానీ ఇప్పుడు చేసిన మంచికి మరుసటి రోజున సుఖం వస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఓకే, అరే ఓకేనా? ఆన్సర్ క్లియర్ అయిందా? ఎందుకు వాడికి బిఎండబ్ల్యూ వచ్చిందో అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ. ఎస్, మీరు ప్రభుజీ అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? భగవంతుడి యొక్క సేవ ముఖ్యమా, భగవద్భక్తుల యొక్క సేవ ముఖ్యమా? అంతేనా అండి? భగవద్భక్తుల యొక్క సేవే ముఖ్యము, కానీ భగవంతుడి యొక్క సేవ చెయ్యని అవసరం లేదు అని కాదు దాని అర్థం. భగవద్భక్తుల యొక్క సేవ, కబీర్ దాస్ అని అంటారు, గోవింద్ గురు, భగవంతుడు నా గురువులు ఇద్దరు నించుంటే నేను ముందు ఎవరికి ప్రణామం చేస్తాను అని ఆయన ప్రశ్న వేసుకొని, ఫస్ట్ నేను నా గురువు గారికి ప్రణామం చేస్తాను, ఎందుకంటే మా గురువు గారి వల్లే కదా గోవిందుడు ఎవరో తెలిసింది. కానీ ఫస్ట్ ప్రణామం గురువుకి చేసి దాని తర్వాత గోవిందుడికి కూడా ఆయన ప్రణామం చేస్తారు. కాబట్టి మనకి మన ఆచార్యుల పట్ల, గురువుల పట్ల, భాగవతోత్తముల పట్ల అత్యంత శ్రద్ధ ఉండాలి. వాళ్ళ యొక్క సేవ ప్రియారిటీగా ఉండాలి. కానీ అంత మాత్రము భగవంతుడి యొక్క సేవ చెయ్యకూడదు, చెయ్యని అవసరం లేదు అని కాదు. భగవంతుడి యొక్క సేవగా భక్తుల యొక్క సేవ చేయాలి. మనకి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు భగవంతుడి యొక్క ఆరాధన కూడా చేయాలి. ఎప్పుడైతే మనం భగవద్భక్తుల యొక్క సేవ చేస్తామనుకోండి, ఏంటి మనకి ఫలితం లభిస్తుందో తెలుసా? శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథారుచి సాన్మహత్ సేవయా విప్ర పుణ్యతీర్థ నిషేవనాత్ అని భాగవతం చెప్తుంది. ఎప్పుడైతే మనం మహత్తుల యొక్క సేవ చేస్తామో వాళ్ళ దగ్గర ఉండే కృష్ణ భక్తి మనకు కూడా లభిస్తుంది. ఎప్పుడైతే మనకి భగవంతుడి పట్ల భక్తి లభిస్తుందో ఇంకా బాగా మనం భగవంతుడి యొక్క సేవ చేయగలం. ఓకే, హరే కృష్ణ. ఎస్ ప్రభు, మీరు మాట్లాడేది నాకు వినిపించట్లేదు. బృందావనం వెళ్ళినప్పుడు ప్రభుజీ యొక్క ప్రశ్న ఏంటి అంటే, మనం బృందావనం వెళ్ళినప్పుడు మన ఆచార్యుల వారి యొక్క సమాధులు చాలా కనిపిస్తూ ఉంటాయి, కానీ దక్షిణ భారతదేశంలో కనిపించదు అని అంటున్నారు ప్రభుజీ. మీకు ఆ విషయం తెలుసా? ఎప్పుడైనా మీరు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీకు ఆచార్యుల యొక్క సమాధులే మందిరాలుగా ఉన్నాయి. ఎప్పుడైనా మంత్రాలయం అనే పేరు విన్నారా మీరు? అక్కడ ఏముందో తెలుసా మీకు? రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనం ఉంది. ఆయన యొక్క సమాధి అని బృందావనము అని అంటారు. దాన్ని దర్శనాని కోసమే వెళ్తారు మంత్రాలయాలు. రాఘవేంద్ర స్వామి వారు ప్రహ్లాదుడి యొక్క అవతారం.
శుద్ధ భక్తిని ప్రచారం చేసిన మధ్వ సాంప్రదాయంలో వచ్చిన ఆచార్యులు, మధ్వ సాంప్రదాయంలో వచ్చిన ఒక ఆచార్యులు రాఘవేంద్ర స్వామి. ఆయన చెప్పింది శుద్ధమైన భక్తి తత్వం. దాంతోపాటు మీరు శ్రీరంగాది క్షేత్రాలకు వెళ్ళారనుకోండి, అక్కడ ఇప్పటి వరకు శ్రీరంగ క్షేత్రంలో ఉన్న ఆచార్యులందరి సమాధులు కూడా మనం దర్శనం చేయొచ్చు కావేరి ఒడ్డునే. మీరు ఏ ప్రదేశంలోకైనా సరే అక్కడుండే ఆచార్య సమాధులు, మీకు తిరుపతికి వెళ్ళారనుకోండి, తిరుపతి వెనకాల అనంతాళ్వాన్ నందనవనం ఒకటి కనిపిస్తుంది, తెలుసా మీకు? అక్కడ ఒక పెద్ద చెట్టు మనకి దర్శనమిస్తుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం పార్వేట ఉత్సవం జరిగాక ప్రదక్షిణ చేస్తారు అనంతాళ్వాన్. అక్కడ అనంతాళ్వాన్ యొక్క సమాధి మనకి దర్శనమిస్తుంది. కాబట్టి అలా ఆ పరంపర శుద్ధ భాగవతోత్తముల యొక్క బృందావనం, సమాధి, వేరే వేరే పేర్లు ఉన్నాయి. తిరువరస్సు అని అంటారు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అయితే. అలా ఉన్న ప్రదేశాలు దక్షిణ భారతదేశంలో కూడా ఎన్నో. ఓకేనా? సరే, ఎస్ మాతాజీ. మనకి ఎందుకంటే రిలీజియస్ అన్నది ఆ రిలీజియస్ పర్టికులర్ లాస్ ఉంటారు కదా, వాళ్ళు చర్చెస్ మాస్ అని చెప్పేసి ఉంటారు. సో మొత్తం హిందూయిజం ఉండొచ్చు కదా, వైస్ ఓన్లీ రిలీజియన్స్ కృష్ణ అయిన సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్. మరి సనాతన ధర్మంలో ఇన్ని మార్గాలు ఎందుకు ఉన్నాయి? అది కూడా ప్రశ్నే కదా. మీరు రిలీజియన్స్ గురించి అంటున్నారు, సనాతన ధర్మంలోనే ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఇక్కడ నుంచి ఆ చందు చివరి వెళ్ళే వరకు చూడండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బొట్టు ఉంటుంది. ఒకళ్ళు ఇలా పెడతారు, ఒకళ్ళు ఇలా పెడతారు, ఒకళ్ళు ఇలా పెడతారు, ఒకళ్ళు ఇలా పెడతారు, ఒకళ్ళు మధ్యలో పెడతారు, ఒకళ్ళు మధ్యలో పెట్టారు, ఒకళ్ళు కింద పెట్టారు, ఉత్తి ఇలా పెడతారు. మేము అయోధ్య రామ మందిర ఉద్ఘాటనకు మమ్మల్ని పిలిచారనమాట. అప్పుడు మేము వెళ్ళాం. అక్కడ అనౌన్స్ చేశారు, సుమారుగా 2000 సాంప్రదాయాలకి చెందిన సాధువులు వచ్చారని. ఎన్ని వేల సాంప్రదాయాలు? 2000 సాంప్రదాయాలకు చెందిన సాధువులు. మరి ఏంటండి, సనాతన ధర్మంలోనే 2000 ఉంటే కృష్ణుడే కదా భగవంతుడు, మరి ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు? ఎవరి శ్రద్ధ, ఎవరైతే ఇంత అర్థం చేసుకోలేరో వాళ్ళకి ఇంత, ఎవరికైతే 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 ఇంత అర్థం చేసుకోలేరో వాళ్ళకి ఇంత. ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు ధర్మంలో ఉండే విధంగా భగవంతుడు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పరిస్థితులను బట్టి కొంతమంది వ్యక్తులకి పాపం అక్కడ కల్చరే లేకపోతే, అయ్యా కనీసం కాళ్ళు చేతులైనా కడుక్కో ఆలయంలోకి వెళ్ళే ముందు అని, వాళ్ళకు ధర్మాన్ని, తినడానికి ఏం లేకపోతే కనీసం ఇలా అయినా తిను అని కొన్ని బేసిక్ విషయాలు చెప్పి ఒక ధర్మంగా ఏర్పాటు చేస్తారు. కానీ సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, అన్నిటికంటే ఎక్కువ జ్ఞాన సముపార్జన, అన్నిటికంటే ఎక్కువ ఫిలాసఫీ మన ధర్మంలో ఇచ్చారన్నమాట. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, మీకు ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి తెలుసు కదా, ఇంత కట్ ఆఫ్ అని ఉంటుంది. దాని తర్వాత ఎవరిని తీసుకోడు వాడు. మరి తీసుకొని వాడు ఏమైపోవాలి? చూసారా మీరు, పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవటాలు, పిచ్చి అలవాట్లన్నీ వచ్చాయి. ఎందుకు? వాళ్ళకి రాలేదు, లేదా ఇన్ని కట్ ఆఫ్స్ అని ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గర కట్ ఆఫ్ లేదు. ఎంత వచ్చినా సరే అందులో ఇంత వచ్చినా సరే ఇందులో నీకిది, ఇంత వచ్చినా సరే నీకిది అని ఎన్ని ఏర్పాట్లు చేశారంటే, కనీసంలో ఏదో ఒక మార్గం చేత ధర్మంలో ఉండేటట్టుగా భగవంతుడు ఏర్పాటు చేశారు. కానీ అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి? భగవంతుడి యొక్క సేవ. సనాతన ధర్మం కాదు. ఆ సనాతన ధర్మంలో ఉంటూ ఏం చేయకుండా ఉన్నాం అనుకోండి, సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇది అన్నిటికంటే గొప్ప ధర్మం. అన్ని ధర్మాలు వదిలేసి భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవటమే అన్నిటికంటే గొప్ప ధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇది అన్నిటికంటే గొప్ప ధర్మం. ఓకేనా? హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయండి? చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమయం మన దగ్గర లేదు ఈసారి.
ఎందుకంటే మళ్ళీ మాకు మధ్యాహ్నం పూట ఒక క్లాస్ ఉంది, మళ్ళీ సాయంత్రం పూట కొత్తపేటలో ఇంకొక క్లాస్ ఉంది, మళ్ళీ రేపు మేము మళ్ళీ ముంబై ప్రయాణం చేయాలన్నమాట. కాబట్టి ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో వాళ్ళు పర్సనల్గా వచ్చి అడగడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడే నేను వస్తా, ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తాను. ఇది ఆసనం చాలా పెద్దగా అయిపోయింది. మాకు అనిపిస్తుంటే మీరు అందరూ చిన్నగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అందరికంటే చిన్నవాడిని నేను కాబట్టి నేను కొద్దిగా ముందుకు వచ్చి కింద కూర్చుంటాను. అప్పుడు మీరు అందరూ వచ్చి మాట్లాడచ్చు.